పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకం ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు యువతపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లుగా లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కాక్రోజ్ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇవాల్టిలోగా హామీ లభించకపోతే మళ్లీ ఆందోళనలు బాటపడతామని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న ఆందోళనకారులు, నిర్వాహకులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని, కొత్తగా ఎవరిపైనా కేసులు పెట్టబోమని మూడో విడత చర్చల సమయంలో కేంద్రం తమకిచ్చిన హామీ పై సీజేపీ ప్రతినిధులు ప్రశ్నించారు. ఆ తర్వాత 36 రోజుల పాటు జంతర్ మంతర్లో కొనసాగించిన నిరసనలు ఉపసంహరించుకున్నామని వెల్లడించారు. ముసాయిదా ఒప్పందాన్ని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లకు అందచేయగా వారు ఆమోదం తెలిపారని, న్యాయ నిపుణులతో చర్చలు జరిపాక మంగళవారం కల్లా ప్రభుత్వం లిఖితపూర్వక ఒప్పందాన్ని అందజేస్తుందని తమకు హామీ ఇచ్చారని వివరించారు. లిఖితపూర్వక ఒప్పందం ఇవ్వకపోయినా కేసులు పెట్టి వేధించిన తాము మరోసారి నిరసనలకు దిగక తప్పదని స్పష్టం చేశారు. है कि अगर एक सीनियर कैबिनेट मिनिस्टर सरकार की तरफ से एक एग्रीमेंट कर रहे हैं तो उसे ऑनर किया जाएगा. जितनी भी एफआईआर्स फाइल की गई हैं उन्हें विड्रॉ किया जाएगा. किसी भी प्रोटेस्ट మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.